మొంతా తుఫానును రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ తెలిపారు. తుఫాన్ గురించి ప్రధాని మోదీ స్వయంగా ఆరా తీశారని గుర్తు చేశారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అపార పంట నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. మొంతా తుఫాన్ ఏదైతే ఉందో అది తీరం దాటి దాని కారణంగా పెద్ద ఎత్తున నష్టం జరుగుతుందని, అలాగే దానిపైన ఏదైతే వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్స్ కారణంగా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయి అప్రమత్తంగా ఉండి మొత్తం వ్యవస్థలంతా కూడా సమీకరించి అన్ని చోట్ల కూడా అధికార యంత్రాంగం అందరినీ కూడా ఎక్కడైతే ప్రభావిత ప్రాంతాలు ఉంటాయో వాళ్ళందరినీ కూడా అనేక మండలాలకు సురక్షిత ప్రాంతాలకు తరలించి పెద్ద ఎత్తున కేంద్ర రాష్ట్ర బలగాలు దించడం జరిగింది. ఎన్డీఆర్ఎఫ్ అలాగే ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా పెద్ద ఎత్తున రావడం జరిగింది. స్వయంగా ప్రధానమంత్రి గారు, అలాగే హోంశాఖ మంత్రి గారు, అలాగే ఇతర మంత్రులంతా కూడా దీనికి సంబంధించి సమీక్ష చేయడం జరిగింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి అన్ని జిల్లాలకి నోడల్ ఆఫీసర్స్ పంపించడం, అలాగే నిర్వాసిత ఏదైతే క్యాంపులు నిర్వహించడం, ఆ విధంగా పెద్ద ఎత్తున ముందు జాగ్రత్త చర్యలు పాటించడం, అలాగే అదృష్టవశాత్తు అనుకున్న విధంగా అది దాని యొక్క తీవ్రత లేకపోవడం, కానీ తీవ్ర వర్షాలు పడటం, ముఖ్యంగా అనకాపల్లి, కాకినాడ, రాజమండ్రి, నరసాపురం, అలాగే మచిలీపట్నం ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడటం కారణంగా పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది. ప్రాణ నష్టం ఒకటి అర తప్ప ఇంకా జరగకపోవడం, ఇది కొంత మేరకు మనకి వెసులుబాటుగా ఉన్న ఏదైతే పంట నష్టం జరిగిందో ఆ పంట నష్టాన్ని పూర్తి స్థాయిలో వాళ్ళందరికీ కూడా ఆదుకోవడానికి ఎన్డీఏ ప్రభుత్వం ముందుంది. తప్పనిసరిగా వీళ్ళందరినీ ఆదుకోవడం, వాళ్ళందరికి సంబంధించిన పంట నష్టం ఎంత జరిగిందో దాన్ని వేయడానికి ఇప్పటికే బృందాలు వేయడం జరిగింది. ఇవాళ సమీక్ష సమావేశం కూడా పెట్టుకోవడం జరిగింది. అలాగే నిన్న జీఓఎం మీటింగ్ జరిగింది. వైద్య శాఖ మంత్రి వర్యులు వైద్య సంఘం ఏదైతే అనేక రకాల విష జ్వరాలు ఈ ప్రభావం పైన ఇప్పటికే అనేక బృందాలు పంపించడం జరిగింది. అలాగే రెండోది పంట నష్టానికి సంబంధించిన ఒక అంచనాకి వచ్చే విధంగా ఇంకొక బృందాలు పంపించడం జరిగింది. ఆ విధంగా ఏ ఒక్కరు కూడా నష్టపోకుండా ఉండే విధంగా ఈ యొక్క అనేక చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం ముందుంది. తప్పనిసరిగా అందరినీ ఆదుకోవడం జరుగుతుంది. అలాగే ఇదే సందర్భంలో ఏదైతే మత్స్యకారులు ఈ వేటకెళ్ళని పరిస్థితి ఏర్పడింది, మత్స్యకారులు కూడా తీరా మొత్తం ప్రాంతంలో, మొత్తం ఆంధ్ర ప్రాంతంలో 1000 కిలోమీటర్ల నేపథ్యంలో మత్స్యకారులు తీవ్రంగా నష్టపోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ యొక్క నష్ట నివారణ చర్యలుగా వాళ్ళకి ఒక వృత్తి ఇవ్వడం 3500 రూపాయలు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీన్ని నేను స్వాగతిస్తున్నాను. ఇది చాలా వెంటనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ విధంగా వాళ్ళకి కొంత వెసులుబాటు కల్పించే ప్రయత్నం చేశారు. అయితే ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అని చెప్పి ఒక ప్రత్యేక యోజన పెట్టడం జరిగింది. మత్స్య సంపద యోజనలో ముఖ్యంగా తుఫాను సందర్భంగా వాళ్ళు వేటకి పోని కారణంగా నష్టపోవడానికి దానికి నివారణ చేయటం, అలాగే వాళ్ళ బోట్లు కానీ వాళ్ళ యొక్క నెట్లు కానీ ఎక్కడైనా నష్టపోతే వాటికి పూర్తి స్థాయి ఇన్సూరెన్స్ కూడా దాంట్లో ఉండటం, దాన్ని పూర్తి స్థాయిలో రాష్ట్రంలో అమలు చేసే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. ఇవాళ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ఏదైతే ఉందో అది చాలా ప్రత్యేకమైంది. ముఖ్యంగా వాళ్ళకి ఇన్సూరెన్స్ తో పాటు వాళ్ళ యొక్క ఏవైతే సంపద ఉందో దానికి గిట్టుబాటు ధర వచ్చే విధంగా కేవలం మత్స్య ఏదైతే వాళ్ళకి వచ్చే సంపదతో పాటు వాళ్ళ యొక్క బోటు, వాళ్ళ నెట్టు, అలాగే వాళ్ళ ఫిష్ ల్యాండింగ్ సెంటర్, ఈ మూడు కూడా దాని పూర్తి స్థాయిలో దానిపైన పూర్తి ఇన్సూరెన్స్, దానికి భరోసా ఇవ్వడం, ఆ విధంగా వాళ్ళకి అవకాశాలు రావడం, అలాగే వాళ్ళు లోన్లు కూడా ఆ యోజన ద్వారా వాళ్ళకి పొందే అవకాశం, ఇన్సూరెన్స్, లోన్ రెండు పొందే అవకాశం. సో దీన్ని పెద్ద ఎత్తున రాష్ట్రంలో అమలు చేయాలని చెప్పి అనుకోవటం, ఆ విధంగా త్వరలో దీన్ని పూర్తి స్థాయిలో అమలు చేయడం కారణంగా ఇటువంటి విపత్తులు వచ్చే సందర్భంలో మత్స్యకారులు ఎవరు నష్టపోకుండా ఉండే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సాంప్రదాయ మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క యోజనలో చేరే విధంగా మేము కూడా ప్రయత్నం చేస్తాం. పార్టీ తరఫున అన్ని చోట్ల కూడా ఈ యొక్క మత్స్య సంపద యోజన పైన అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళందరికీ కూడా మేము ఏదైతే కార్డ్స్ ఉంటాయి, ఫిషింగ్ సంబంధించిన ఫిషర్మెన్ కార్డ్స్ ఉంటాయి, ఆ కార్డు కూడా ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించి అందరికీ కూడా ఫిషర్మెన్ కార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. వాటిని కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే మత్స్య సంపద యోజనలో వీళ్ళందరినీ కూడా చేసి వాళ్ళందరికీ కూడా ఉపయోగకరంగా ఉండే విధంగా, ముఖ్యంగా ఈ విపత్తు నేపథ్యంలో
ఏపీ ఫిషరీస్ డిపార్ట్మెంట్ కూడా ఇదే అన్నిటికీ ఉపశమనం కలిగిస్తుందని చెప్పారు. కనుక ఆ విధమైన చర్యలు, అలాగే మన ప్రాంతంలో ఫసల్ బీమా యోజన సంబంధించిన ఏదైతే ఉందో దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయడానికి గత ప్రభుత్వం దాని ప్రీమియం మేమే కడతామని చెప్పి కట్టకపోవడం కారణంగా అనేక మంది రైతాంగాన్ని దీన్ని నష్టపోవడం జరిగింది. కనుక రైతాంగానికి ఆదుకునే విధంగా ఏ నిర్ణయం అయితే నరేంద్ర మోడీ గారు తీసుకున్నారో ఫసల్ బీమా యోజన పూర్తి స్థాయిలో అమలు చేసే విధంగా దీన్ని ఒక 10 ఎకరాలకు సంబంధించిన ఒక యూనిట్ గా తయారు చేసి ఆ విధంగా ఇవ్వాలని చెప్పి ఆలోచన చేశారు. కనుక ఆ విధంగా ఈ పూర్తి స్థాయిలో ఫసల్ బీమా యోజన కూడా రాష్ట్రంలో అమలయ్యే విధంగా రైతు భరోసా కేంద్రం నేపథ్యంగా ప్రతి రైతుని మ్యాప్ చేసి ఆ రైతుకి ఏవైతే తనకి పాడి అలాగే ఏదైతే పంట వీటికి సంబంధించిన అంశాన్ని పరిశీలించి ఆ విధంగా చేయాలని చెప్పి గత ప్రభుత్వం ఆలోచన చేసింది. అయితే ఈ ఆలోచనని అమలు చేయని కారణంగా మ్యాపింగ్ చేయడం జరిగింది. అయితే సక్రమంగా దాన్ని ముందుకు తీసుకెళ్లకపోవడం కారణంగా ఇవాళ చాలా విపరీత పరిస్థితి ఏర్పడింది. కనుక ఎన్డీఏ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రతి రైతు ఐడెంటిఫికేషన్ సంబంధించిన వాళ్ళకి ఒక ఐడెంటిటీ నెంబర్ ఇవ్వటం, అలాగే వాళ్ళ యొక్క పంట ఎంత ఉంది, అంటే వాళ్ళ యొక్క పొలం ఎంత ఉంది, అలాగే వాళ్ళ దగ్గర ఎన్ని కోళ్లు ఉన్నాయి, ఎన్ని గొర్రెలు ఉన్నాయి, ఇవన్నీ కూడా బేరీ చేసుకుని అవి నష్టపోతే వెంటనే వాటికి నష్టపరిహారం ఇచ్చే విధంగా ఒక వ్యవస్థ నిర్మాణం చేసింది. ఆ విధంగా చేయాలని చెప్పి అనుకున్నాం. తద్వారా ముఖ్యంగా ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు నష్టపోయేది మత్స్యకారులు, రైతాంగం. కనుక వాళ్ళకి పూర్తి స్థాయి భరోసా ఇచ్చే విధంగా ఒక వ్యవస్థ నిర్మాణం చేయాలనుకున్నాం. త్వరలో దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తాం. రాష్ట్రంలోని ప్రతి రైతు, ప్రతి మత్స్యకారుడు కూడా వాళ్ళకి లాభం చేకూరే విధంగా, వాళ్ళు నష్టపోకుండా ఉండే విధంగా, వాళ్ళ యొక్క కష్టానికి ఫలితం వచ్చే విధంగా ఒక ప్రయత్నం పెద్ద ఎత్తున జరుగుతుందని మీకు తెలియజేస్తున్నాను. అలాగే రాష్ట్ర